श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ మంగళవ. నిన్నటి రోజున హరికథామృత సారము పాఠమునందు మంగళాచరణ సంధిలో జీవోత్తములైనటువంటి బ్రహ్మదేవులను జగన్నాథదాసుల వారు ప్రార్థించి వారి అనుగ్రహాన్ని వేడుకొని ఈరోజు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని ప్రార్థిస్తూ ఉన్నారు, వారి అనుగ్రహాన్ని కోరుతూ ఉన్నారు. 632 ಶತಶ್ವಾಸ ಜಪಗಳ 3 ವಿಧ ಜೀವರೊಳಗಬ್ಜಜ ಕಲ್ಪ ಪರ್ಯಂತ ತಾರಚಿಸಿ ಸಾತ್ವರಿಗೆ ಸುಖ ಸಂಸಾರ ಮಿಶ್ರರಿಗೆ ಅಧಮ ಜನರಿಗಪಾರ ದುಃಖಗಳೀವ ಗುರು ಪವಮಾನ ಸಲಹೆಮ್ಮ. ಪ್ರತಿಪದಾರ್ಥಂ 632 ಶತಶ್ವಾಸ ಜಪಗಳ 3 ವಿಧ ಜೀವರೊಳಗೆ ಅಬ್ಜಜ ಕಲ್ಪ ಪರ್ಯಂತ ತಾ ರಚಿಸಿ ಸಾತ್ವರಿಗೆ ಸುಖ ಸಂಸಾರ ಮಿಶ್ರರಿಗೆ ಅಧಮ ಜನರಿಗೆ ಅಪಾರ ದುಃಖಗಳೀವ ಗುರು ಪವಮಾನ ಸಲಹೆಮ್ಮ. సలహు ఎమ్మ సలహెమ్మ. ఇక ప్రతిపదార్థము 632 ఇక్కడ అంకెలను సంఖ్యలను ఇచ్చారు జగన్నాథదాసుల వారు. వారిని ఎక్కడ గుణించాలి, ఎక్కడ కూడాలి, చేర్చాలి, కూడిక చేయాలి, ఎక్కడ తీసివేయాలి అనేటటువంటిది తెలుసుకొని ఈ అంకెలు సంఖ్యలు చెప్పిన చోట మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 6 3 2 1 6 3 అంటే 6 3 6 ఇంటూ 3 3 అంటే 6 3 18. ఇక 2 1 అంటే 2 1 అంటే అక్కడ 2 ప్లస్ 1 చేయాలి. అప్పుడేమైంది 6 3 2 6 ఇంటూ 3 18, 2 ప్లస్ 1 3, 18 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 21. 6 3 2 1000 అంటే 1000 అంటే 21,000. తరువాత 3 శత శ్వాస జపగల 3 అంటే 3 2 ఇక్కడ 3 ఇంటూ 2 గుణించాలి అంటే 600.
మూరెరడు 6 అయింది. శత అంటే 100 అంటే 600. మూరెరడు శత అంటే 600. 6,3,2,1,000 ಮೂರೆರಡು ಶತ అంటే 6,3,2,1,000 అంటే 21,000. మూరెరడు శత అంటే 600. 21,000 ప్లస్ 600 చేరిస్తే 21,600 శ్వాస జపగళ శ్వాసరూపమైనటువంటి జపమును 3 విధ అంటే త్రివిధ 3 విధములైనటువంటి జీవరొಳಗೆ అంటే జీవులలో అబ్జజ కల్ప పర్యంత. అబ్జజ కల్ప అంటే బ్రహ్మకల్పము అని అర్థం. దాని యొక్క పదము యొక్క అర్థం ముందు వివరిస్తాను. అబ్జజ కల్ప అంటే బ్రహ్మకల్పము, పర్యంత అంటే బ్రహ్మకల్ప పర్యంతము, తా అంటే తాను అంటే వాయుదేవుల వారు రచిసి జీవులలో దినమునకు 21,600 మార్లు శ్వాసరూపమైనటువంటి హంస మంత్రమును కావించి తాము జరిపి ఆ ఫలమును, ఆ హంసమంత్ర జపము యొక్క ఫలమును సాత్వరిగే అంటే సాత్విక జీవులకు సుఖ అంటే మోక్షరూపమైనటువంటి సుఖమును, మిశ్రరిగే అంటే మధ్యమ జీవులకు, రజోగుణస్థ జీవులకు సంసార అంటే నిత్య సంసార స్థితిని, అధమ జనరిగే అంటే తామస జీవులకు అపార దుఃఖగళ నిత్యము దుఃఖరూపమైనటువంటి అంధంతమస్సును, వీటిని ఇచ్చేటటువంటి గురు పవమాన జీవులందరిలో ఉత్తములైనటువంటి జగద్గురువులైనటువంటి హే వాయుదేవ, సలహు ప్లస్ ఎమ్మ మమ్ములను రక్షించుము అని ప్రతిపదార్థము. ఇక తాత్పర్యము. వాయుదేవుల వారు సాత్విక రాజస తామసులైనటువంటి త్రివిధ జీవులలో ఉండి ప్రతిదినము 21,600 శ్వాసరూపమైనటువంటి హంసస్సోహం స్వాహ అనేటటువంటి షడక్షర హంస మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు. ప్రతి జీవిలోనూ ఈ విధంగా ఈ జపాన్ని బ్రహ్మకల్పము ముగిసే వరకు వాయుదేవుల వారు చేస్తూ ఉంటారు. బ్రహ్మకల్పము ముగిసిన తరువాత లింగదేహము నాశమైనప్పుడు ఈ వాయుదేవుల వారి చేత చేయబడినటువంటి హంసమంత్ర జపము చేత సాత్వికులకు స్వస్వరూపానందానుభావ రూపమైనటువంటి మోక్షము, రాజస జీవులకు నిత్య సంసారావస్థ, తామస జీవులకు నిత్య దుఃఖరూపమైనటువంటి అంధంతమస్సును ఇస్తారు వాయుదేవుల వారు. అట్టి జీవోత్తములైనటువంటి హే వాయుదేవ, మమ్ములను కాపాడుము, రక్షించుము అని ఈ పద్యం యొక్క తాత్పర్యం. ఇక విశేషార్థాలను చూద్దాం మనం. ఈ మంగళాచరణ సంధియందు మొదటి పద్యంలో జగన్నాథదాసుల వారు తమ ఉపాస్యమూర్తి అయినటువంటి ఇష్టదైవమైనటువంటి కులదైవమైనటువంటి గ్రంథ ప్రతిపాదితమైనటువంటి సర్వోత్తముడైన లక్ష్మీనరసింహస్వామిని స్తోత్రం చేసి అతని అనుగ్రహాన్ని ప్రార్థించి ఆ తరువాత తారతమ్యానుసారంగా రెండవ పద్యంలో మూల ప్రకృతికి అభిమాని దేవత అయినటువంటి లక్ష్మీదేవిని స్తోత్రం చేసి, ఇక మూడవ పద్యంలో మహత్తత్వాభిమాని దేవత అయినటువంటి జీవోత్తములైనటువంటి బ్రహ్మదేవులను స్తోత్రం చేసి, ఇక నాలుగవ పద్యమైనటువంటి ఈ పద్యంలో జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. వాయుదేవుల వారు
జగత్తుకంతా ప్రాణశక్తి అవుతూ ఉన్నారు. అందుకే శ్రీపాదరాజుల వారు మధ్వనామంలో జయ జయతు జగత్రాణ జగదొళగె సుత్రాణ, ఈ జగత్తుకంతా ప్రాణము త్రాణము అయి ఉన్నారు వాయుదేవుల వారు. అంటే వాయుదేవుల వారు లేకపోతే ఈ జగత్తునందున్నటువంటి ఏ జీవి ప్రాణముతో ఉండజాలదు. అందుకే జగత్తులో ఉన్నటువంటి సమస్త జీవులకు ప్రాణశక్తి ప్రదాత అయి ఉన్నారు, ప్రాణశక్తియే అయి ఉన్నారు. ఎందుకంటే వాయుదేవుల వారు ప్రాణాద్వాయురజాయత అని, అంటే పురుష సూక్తము చెబుతూ ఉన్నది, భగవంతుని ప్రాణము నుండి వాయుదేవుల వారు ఉద్భవించారు. ఏ భగవంతుని ప్రాణము నుండి వాయుదేవుల వారు ఉద్భవించారో అదే వాయుదేవుల వారు జగత్తుకు ప్రాణమై ఉంటూ ఉన్నారు. అదే విషయాన్నే శ్రీపాదరాజ తీర్థుల వారు జయ జయతు జగత్రాణ జగదొళగె సుత్రాణ అని అంటూ ఉన్నారు. ఈ జగత్తుకు ప్రాణమై ఉంటూ ఉన్నారు, త్రాణమై అంటే శక్తి అయి ఉంటూ ఉన్నారు వాయుదేవుల వారు అని. ఈ వాయుదేవుల వారు ఎప్పుడూ కూడా సర్వావస్థలయందు సకల జీవులలో ఉండి హంసస్సోహం స్వాహ అనేటటువంటి షడక్షర హంస మంత్రాన్ని అందరి జీవులలో ఉండి వారు జపించి జీవుల చేత శ్వాస రూపంలో ఆ మంత్రాన్ని జపించేటట్లుగా చేస్తూ ఉన్నారు వాయుదేవుల వారు. ఇది వాయుదేవుల వారి యొక్క అద్భుతమైనటువంటి వ్యాపారము, సమస్త జీవులలో యందు ఉండి చేసేటటువంటిది. ఈ శ్వాసక్రియలో రెండు ఉంటూ ఉన్నాయి. ఒకటి ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. అంటే ఉచ్ఛ్వాసము అని అంటే ఊపిరిని పీల్చుకోవటం, నిశ్వాసము అని అంటే ఊపిరిని వదలటము. మీరు గమనించండి, ఊపిరిని పీల్చుకునేటప్పుడు వదిలేటప్పుడు రెండు శబ్దాలు చేస్తాం మనం ఊపిరి పీల్చుకునేటప్పుడు అంటాం, అంటే సకారం వస్తుంది అని. వదిలేటప్పుడు హమ్మని నిట్టూర్పు వదులుతాం. అంటే వదిలేటప్పుడు హమ్మని నిట్టూర్పును వదులుతాము, ఊపిరి పీల్చుకునేటప్పుడు అని సకారము చేస్తాం. అంటే రెండూ చేరితే హంస అంటుంది. భగవంతునికి ఉన్నటువంటి అనంతానంత నామములో భగవంతుని నామము హంస అనేటటువంటిది కూడా భగవంతుని ఒక పేరు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసము చెయ్యటం వలన మనకు తెలియకుండానే భగవంతుని నామమైనటువంటి హంస అనేటటువంటి నామాన్ని మనము అప్రయత్నంగా ఉచ్చరిస్తూ ఉన్నాం. ఈ కార్యాన్ని జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు జీవులయందు ఉండి చేయిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియ జరిగితే హంస అని మనము ఉచ్చరిస్తాం. వాయుదేవుల వారు మన యందు ఉండి రోజుకు 21,600 మార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియను మన చేత చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ అది అంటే రోజుకు 24 గంటలు. రోజుకు 24 గంటలు, 24 గంటలలో 21,600 మార్లు మనము ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియను మనము చేస్తూ ఉన్నాం. మీరు 21,600 మార్లు శ్వాసక్రియ అని అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు అని అంటే, రోజుకు 24 గంటలు, ఒక్క నిమిషానికి 15 మార్లు మనము ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియను చేస్తూ ఉన్నాం. అంటే 15 మార్లు నిమిషానికి. నిమిషానికి 15 మార్లు అయితే
గంటకు ఎన్నిసార్లు అంటే గంటకు 60 నిమిషములు. 15 × 60 హెచ్చించినప్పుడు 900 మార్లు శ్వాసక్రియ గంటకు మనము చేస్తూ ఉన్నాం. రోజుకు 24 గంటలు, గంటకు 900 సార్లు అయినప్పుడు 24 గంటలతో గుణించినప్పుడు 21,600 సార్లు రోజునకు మనము ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియను మనం చేస్తూ ఉన్నాం. 24 గంటలు అంటే మనకు 60 ఘడియలు, ఒక ఘడియకు 24 నిమిషములు. ఈ విధముగా మనలో వాయుదేవుల వారు ఉండి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి క్రియను వాళ్ళు చేయిస్తూ ఉండటం చేత మనము ప్రాణముతో ఉండగలుగుతూ ఉన్నాము. అదే వాయుదేవుల వారు మనలో లేకపోతే, మనలో ఉండి ఈ శ్వాసక్రియను వారు చేయించకపోతే మనము ప్రాణముతో ఉండడానికే సాధ్యం కాదు. ఈ హంస మంత్రము షడక్షర మంత్రము. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి ఈ శ్వాసక్రియను త్రివిధ జీవరాశుల యందు వాయుదేవుల వారు ఉంటూ ఉన్నారు. అంటే సాత్విక, రాజస, తామస 3 విధములైనటువంటి జీవరాశుల యందు వాయుదేవుల వారు ఉండి హంసస్సోహం స్వాహ అనేటటువంటి షడక్షర మంత్రాన్ని చేయిస్తూ ఉన్నారు. హంస, సోహం, స్వాహ ఇవి 6 అక్షరాలతో కూడుకున్నటువంటి హంస మంత్ర జపము. ఒకటే మంత్రము హంసస్సోహం స్వాహ అనేటటువంటి షడక్షర హంస మంత్ర జపము ఒకటే. త్రివిధ జీవరాశుల యందు ఉండి ఈ హంసమంత్రాన్ని జపము చేయించేటటువంటి వారు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ఒక్కరే. అయితే చేయించేవారు ఒక్కరే, చేసేటటువంటి మంత్రము ఒకటే. అయితే ఫలములు మాత్రము త్రివిధ జీవరాశులకు త్రివిధమైనటువంటి ఫలములను ఇస్తూ ఉన్నారు. ఫలములు వస్తూ ఉన్నాయి. వాయుదేవుల వారు అలా ఇస్తూ ఉన్నారు. ಸಾತ್ವಿಕರಿಗೆ ಸುಖ, ಸಂಸಾರ ಮಿಶ್ರರಿಗೆ, ಅಧಮ ಜನರಿಗೆ ಅಪಾರ ದುಃಖಗಳೀವ ಗುರು ಪವಮಾನ. సాత్వికులకు స్వస్వరూపానందానుభవ రూపమైనటువంటి మోక్షము, రాజసులకు నిత్య సంసారము, తామసులకు నిత్య దుఃఖము, అంధం తమస్సు దుఃఖము. ఎందుకు ఈ వ్యత్యాసం? ఎందుకు ఈ తేడా? ఎందుకు? ఒకటే మంత్రము చేయించేవాళ్ళు ఒకరే. అలా అయినప్పుడు ఈ త్రివిధ జీవరాశులకు త్రివిధములైనటువంటి ఫలములు వేరువేరుగా ఎందుకు వస్తూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనము చూద్దాం. ఎందుకంటే సాత్వికులు అంటే వారు చాలా మంచివారు. సాత్వికులు వారి స్వభావానికి అనుగుణంగా వాయుదేవుల వారు ఈ హంసస్సోహం స్వాహ ఈ హంసమంత్ర జపాన్ని వారి స్వభావానికి అనుగుణంగా వారికి జ్ఞానాన్ని ఇచ్చి ఆ దానికి తగిన రీతిగా అనుసంధానం చేయించి వారి చేత ఈ హంసమంత్ర జపాన్ని రోజుకు 21,600 మార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియను చేయిస్తారు. వారు ఎలా చేస్తారు? ఇక్కడ హంస అనేటటువంటి భగవంతుని పేరుకు అర్థం ఏమిటి అని అంటే దుఃఖం సర్వం హంతేతి హంసః. అంటే తన భక్తుల యొక్క సకల దుఃఖములను నాశము చేస్తాడు కాబట్టి భగవంతునికి హంస అని పేరు. సాత్విక జీవరాశులు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి హంసమంత్రమును జపం చేసేటప్పుడు ఆ హంసమంత్ర శబ్దార్థాన్ని ఈ విధంగా అనుసంధానం చేసుకుంటారు. భగవంతునికి హంస అనేటటువంటి పేరు ఉన్నది. హంస అనంటే భక్తుల దుఃఖములను నాశము చేసేటటువంటి వాడు అని అర్థం.
సాత్విక జీవరాశులు ఈ విధంగా భగవంతుని యొక్క నామము యొక్క అర్థాన్ని ఉపాసన చేసి అనుసంధానం చేసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియను చేస్తారు. సోహం అంటే ఆ హంసనామక భగవంతుని ప్రతిబింబమే నేను. అంటే భగవంతుడు బింబరూపుడు, నేను భగవంతుని యొక్క ప్రతిబింబముగా ఉంటూ ఉన్నాను. అంటే బింబ ప్రతిబింబ భావము. ఎందుకంటే బింబము స్వతంత్రము, ప్రతిబింబము అస్వతంత్రమైనటువంటిది. ఉదాహరణకు మనము అద్దము ముందు నిలబడినప్పుడు మన యొక్క రూపము అద్దంలో ప్రతిబింబంగా కనబడుతుంది. మనము బింబమైతే అద్దంలో మన ప్రతిరూపము ప్రతిబింబము. మనము ఏది చేస్తే, మనము చెయ్యి ఎత్తితే, మాట్లాడితే, నవ్వితే మన ప్రతిబింబము కూడా అదే పని చేస్తుంది. ఎందుకయ్యానంటే మనము స్వతంత్రంగా చెయ్యగలము. మన ప్రతిబింబము అద్దంలో స్వతంత్రంగా చెయ్యలేదు. మనము ఏమి చేస్తే అది మాత్రమే చేస్తుంది. అదేవిధంగా సాత్వికులైనటువంటి జీవరాశులు ఈ హంసమంత్రాన్ని భగవంతుణ్ణి ధ్యానిస్తూ మా దుఃఖములను, భక్తుల దుఃఖములను నాశము చేసేటటువంటి వాడు అనేటటువంటి జ్ఞానానుసంధానముతో ఈ హంసమంత్రాన్ని జపం చేస్తారు. అయ్యా స్వామి, నీవు బింబము నాకు, నేను నీ యొక్క ప్రతిబింబము అనేటటువంటి అనుసంధానముతో, జ్ఞానానుసంధానముతో సాత్విక జీవరాశులు ఈ హంసమంత్రాన్ని జపిస్తారు. ఈ విధంగా భగవంతుని యందు భక్తితో ఈ హంసమంత్రాన్ని జపించటం వలన సాత్విక జీవరాశులకు మోక్షము వస్తుంది. ఇక అధమ జీవరాశులైనటువంటి తామస జీవరాశులు సోహం అనేటటువంటి హంస అనేటటువంటి ఈ శబ్దానికి సోహం అని సాత్వికులు బింబ ప్రతిబింబ భావముతో ఉపాసన చేస్తే, తామసులు వీళ్ళు తద్విరుద్ధంగా యో హంస, ఎవరైతే హంస అని పిలువబడుతున్నాడో సోహం, వాడు నేనే, అంటే నేనే భగవంతుణ్ణి అనేటటువంటి ఐక్యభావాన్ని తామస జీవరాశులు ఉపాసన చేస్తారు. అంటే సహా అహం, ఎవడైతే హంసనామక భగవంతుడున్నాడో వాడు నేనే అనేటటువంటి ఈ ఐక్య భావాన్ని ఉపాసన చేస్తూ ఈ హంసమంత్రాన్ని వాళ్ళు జపిస్తారు, ఉపాసన చేస్తారు. కాబట్టి నేనే భగవంతుణ్ణి అని ఉపాసన చేయటం వలన నేను భగవంతుణ్ణి కాదు, అయితే భగవంతుణ్ణి కానటువంటి నేనే భగవంతుణ్ణి అని అన్యథా ఉపాసన, అన్యథా రీతి యందు ఉపాసన చేయటం వల్ల, ధ్యానం చేయటం వలన, జపం చేయటం వలన వాళ్ళు నిత్య దుఃఖమైనటువంటి, శాశ్వతమైనటువంటి, శుద్ధమైనటువంటి దుఃఖము, అంధంతమస్సు అనేటటువంటి నరకానికి వాళ్ళు వెళతారు. ఇక నిత్య సంసారులు రాజసులు, వీళ్ళు ఈ హంసమంత్రానికి సరి అయినటువంటి అర్థం తెలుసుకోకుండా సంశయగ్రస్తులై, అంటే భగవంతుని యందు ఇది భగవంతునికి అర్థాన్ని ఇస్తుంది, హంస అంటే భగవంతుడు, భక్తుల దుఃఖాలను పారద్రోలేటటువంటి వాడు అని అర్థము, లేదా హంస అంటే నేనే భగవంతుడు అనేటటువంటి ఈ అర్థములు సరిగా చేసుకోకుండా, ఇదమిత్తంగా నిర్ణయాత్మకంగా అర్థం చేసుకోకుండా సంశయ జ్ఞానంతో అటూ ఇటూ రెండు రీతుల ఉండి సంశయ జ్ఞానంతో ఈ హంసమంత్రాన్ని రాజస జీవులు ధ్యానిస్తారు, ఉపాసన చేస్తారు, జపం చేస్తారు. కాబట్టి
వారికి సుఖదుఖ మిశ్రమమైనటువంటి నిత్య సంసారము దానికి ఆ లోకాన్ని అంటే సాంతానిక లోకాన్ని రాజస జీవులు చేరుతారు. ఇక్కడ హంసస్సోహం స్వాహ అనేటటువంటి దానిలో స్వాహ అనేటటువంటి శబ్దం ఉంటూ ఉన్నది. ఈ స్వాహ అనేటటువంటి శబ్దము నమస్కార సూచకమైనటువంటిది. అంటే భగవంతునికి నమస్కారాన్ని చెప్పేటటువంటి శబ్దంగా ఉంటూ ఉన్నది. ఈ విధంగా త్రివిధ జీవరాశులయందు సాత్విక రాజస తామస జీవరాశులయందు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి యందు ఉండి ఈ విధంగా వారి వారి గుణమునకు స్వభావమునకు అనుగుణంగా వారికి జ్ఞానానుసంధానాన్ని ఇచ్చి వాయుదేవుల వారు ఈ రోజుకు 21,600 సార్లు హంస మంత్రాన్ని జపము చేసి జీవుల చేత జపము చేయించి వారి వారి జ్ఞానానుసంధానానికి అనుగుణంగా సాత్వికులకు ముక్తి, రాజసులకు నిత్య సంసారము, తామసులకు అంధంతమస్సు అనేటటువంటి ఈ గతులను భగవంతుని ఆజ్ఞ మేరకు ఇస్తారు. అందుకే అంటున్నారు గురు పవమాన దుఃఖಗಳೀವ గురు పవమాన సలహెమ్మ. ఇటువంటి త్రివిధ జీవరాశులకు వారి వారి గతులను ఇచ్చేటటువంటి జగద్గురువులైనటువంటి పవమానుడు అంటే వాయుదేవుల వారు మనలను రక్షించుగాక అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా 6,302,000 శతశ్వాస జపగళ చెప్పుకున్నాం. 21,600 ఎలా వస్తాయి అని. ఇటువంటి జపమును మూరు విధ జీవరొళగ అబ్జజ కల్ప పర్యంత అంటూ ఉన్నారు. అంటే 3 విధములైనటువంటి జీవులు సాత్విక రాజస తామస జీవరాశులు వీరి యందు అబ్జజకల్ప పర్యంతము బ్రహ్మకల్ప పర్యంతము అంటే బ్రహ్మకల్పము అంటే బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల ఆయుర్దాయము. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు అనేటటువంటి ఆ విషయాన్ని తరువాత ఇక గురు పవమాన సలహెమ్మ గురువులు జగద్గురువులు వాయుదేవుల వారు ఎలా జగద్గురువులు అయ్యారు. మళ్ళీ ఇంకా ఈ మనం రోజుకు 21,600 మార్లు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి హంసమంత్ర జపాన్ని మనము ఈ జపము ఒక జపం చేయాలి అని అంటే మనము ఆ సంకల్పం చేసిన జపము ముగిసిన తరువాత భగవంతునికి సమర్పించాలి. ఏ విధంగా జప సంకల్పం చేయాలి, ఏ విధంగా ఆ జపమును ముగిసిన తరువాత భగవంతునికి సమర్పించాలి మొదలైనటువంటి అనేక విషయాలు ఇంకా ఉన్నాయి. ఈ పద్యానికి విశేష వివరణలు ఉన్నాయి. వీటన్నింటినీ మనము రేపటి పాఠమునందు చెప్పుకుందాం అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.